పెనమలూరు నియోజకవర్గం సీటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేత పడమటి సురేష్ బాబుకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. కూతురితో సహా సీఎంఓకు రావాలని పిలుపు వచ్చింది. 2 సార్లు పెనమలూరు సీటు ఆశించి సురేష్ బాబు భంగపడ్డారు. ప్రస్తుతం పెనమలూరు ఇన్ఛార్జిగా జోగి రమేష్ కు వైసీపీ అవకాశం కల్పించింది. అయితే దశల వారీగా సురేష్ బాబును బుజ్జగించిన ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పెనమలూరు నియోజకవర్గం సీటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేత పడమటి సురేష్ బాబుకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. కూతురితో సహా సీఎంఓకు రావాలని పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడికి వెళ్లనున్నారు. 2 సార్లు పెనమలూరు సీటు ఆశించి భంగపడ్డారు సురేష్ బాబు. ప్రస్తుతం పెనమలూరు ఇన్ఛార్జిగా జోగి రమేష్ కు వైసీపీ అవకాశం కల్పించింది. అయితే దశల వారీగా సురేష్ బాబును బుజ్జగించినా ఆయన ఏమాత్రం తగ్గకపోవడంతో సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, అరుణ, పెనమలూరు వైసీపీ రాజకీయం ముదిరింది. అక్కడ ఇన్ఛార్జిగా నియమించినటువంటి మంత్రి జోగి రమేష్ కి అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే పార్టీలో గత కొంతకాలంగా ఉండి సీటు ఆశించినటువంటి పడమట సురేష్ బాబు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయన జోగి రమేష్ పడమట సురేష్ బాబు ఇంటికి వెళ్లి కూడా సముదాయించే ప్రయత్నాలు చేశారు అధిష్టానం ఆదేశాలతో. కానీ పడమట సురేష్ బాబు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. 2 సార్లు తనకు సీటు ఇస్తానని, ఎమ్మెల్సీ ఇస్తానని, అసెంబ్లీకి పోటీ చేపిస్తానని అధిష్టానం తనకు మాట ఇచ్చి మాట తప్పింది. ఇప్పుడు జోగి రమేష్ తీసుకొచ్చి పెనమలూరు నియమించడం పట్ల తాను ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, తనకి తప్పకుండా సీటు కేటాయించాలనేటటువంటి ఆయన పట్టుదలతో ఉన్నారు. దీంతో అధిష్టానం కూడా ఆయన పడమటి సురేష్ బాబుతో దశల వారీగా చర్చలు జరిపింది. అయినా కానీ పడమటి సురేష్ బాబు ఎక్కడ కూడా తగ్గలేదు. దీంతో సీఎంఓ నుంచి రావాలని చెప్పేసి పడమటి సురేష్ బాబుకి, అదేవిధంగా డీసీఎంఏ చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి ఆయన కుమార్తె శ్రద్ధకు కూడా ఫోన్ కాల్ వెళ్లింది. ఆయన పడమటి సురేష్ బాబు, ఆయన కుమార్తె కూడా సీఎంఓకి రావాలి, ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గ పరిస్థితులన్నీ కూడా చర్చించాలని చెప్పేసి పడమటి సురేష్ బాబును సీఎంఓకు ఆహ్వానించారు. అయితే పడమటి సురేష్ బాబు వెళ్తారా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే పడమట సురేష్ బాబు గతంలో ఒకసారి సీటు ఇస్తానన్నారు. తర్వాత అప్పుడు తప్పని పరిస్థితుల్లో వేరే వ్యక్తి కేటాయించాల్సి వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో దాదాపు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాను, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను. అయినా కానీ అధిష్టానం తనకు సీటు ఇస్తానని ఆఖరి నిమిషం వరకు చెప్పి ఈ రోజున జోగి రమేష్ నియోజకవర్గం తీసుకురావడం పట్ల పూర్తి స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించకుండా జోగి రమేష్ తీసుకురావడం పట్ల అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వాదులందరూ కూడా ముందుకు సముదాయిస్తూ వస్తున్నటువంటి తనకు అన్యాయం చేయడం పట్ల ఆయన అధిష్టానం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఫలించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పడమటి సురేష్ బాబును, ఆయన కుమార్తెను కూడా సీఎంఓకు రావాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించింది. అరుణ. రైట్ జయరాజ్, థ్యాంక్ యూ.